ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఆరాధనలో చేరిన మీ అందరికీ మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవము గల నామములో నేను శుభములు తెలియచేస్తూ, త్రియేక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ఒక సదాచారం. మనము పరిశుద్ధ వారాన్ని ఈ రీతిగా జరుపుకోవడం అనేటటువంటిది ఒక సదాచారం. దాదాపు 381 క్రీస్తు శకం 382-83 ఈ ప్రాంతంలో ఒక స్త్రీ భక్తురాలు, ఆమె స్పానిష్ సిటిజన్, అయితే ఆమె యేసుక్రీస్తునందు భక్తురాలు. ఆమె యెరూషలేము యాత్ర చేయడం జరిగింది. మరి యేసు ప్రభు వారు తిరిగినటువంటి ప్రదేశాలు, అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఇతరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు, సీనాయి పర్వతము మొదలైనటువంటి వాటిని ఆమె దర్శించడం జరిగింది. తరువాత ఆమె తన ప్రయాణాలన్నిటినీ కూడా ఒక పుస్తకంలో రాశారు. ఆ స్త్రీ పేరు ఏమిటి అంటే ఎథేరియా. ఆమె రాసిన పుస్తకం పేరు పిలిగ్రిమేజ్ ఆఫ్ ఎథేరియా. ఆమె దాదాపుగా ఈ కాలమంతా కూడా ఈ ప్లేసెస్ అన్నిటినీ చూస్తూ అక్కడ జరుగుతున్నటువంటి విశేషాలు, విధానాలను కూడా ఆమె గమనించి వాటన్నిటినీ కూడా గ్రంథస్థం చేయడం జరిగింది. అందులో ఒక విశేషం ఏంటంటే, మరి ఒలీవల కొండ మీద చాలామంది జనము సమూహములు కూడి ఖర్జూరపు మట్టలు, ఒలీవ కొమ్మలు పట్టుకొని హోసన్నా ధ్వనులు చేస్తూ ఉండగా, నాడు ఆమె అక్కడున్న సమయానికి ఎవరైతే బిషప్గా ఆ ప్రదేశానికి ఉన్నారో ఆయన గాడి మీద కూర్చుని యెరూషలేములోనికి ప్రవేశం చేయడం జరిగింది. అంటే మట్టలాదివారం యొక్క ఈ ప్రొసెషన్గా వెళ్ళేటటువంటిది నాడే ప్రారంభమైంది. సంఘం దానిని మరి చేయడం జరిగింది అనే విశేషం మనకు తెలుస్తుంది. ఆ తరువాత ఈ రీతిగా సోమవారం, మంగళవారం, బుధవారం కూడా భక్తులైనటువంటి వారు, అలాగే సేవకులైనటువంటి వారు ఆలయంలో చేరడం, కొన్ని ప్రార్థనలు, కొన్ని కీర్తనలు, మరి కొన్ని వాక్య భాగాలు వారు చదువుకోవడం జరిగింది. కాబట్టి సదాచారం అనేటటువంటిది నాటి నుండి కూడా క్రైస్తవ సంఘం దీనిని అమలు చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే, ఈ ఆత్మీయమైన ప్రయాణంలో మనము ఆ విశేషాలన్నిటి ఎప్పటికప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవి మనకు ఫ్రెష్గా ఉండడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎప్పటికప్పుడు జీవదాయకంగా మనం ముందు కొనసాగగలము. కాబట్టి ఇవి ఉన్నాయి. తర్వాత కాలంలో బిషప్ పోప్ గ్రెగరీ అనేటటువంటి కాలం, ఆయన కాలంలో మరి ఇది ఇంకా విస్తృతం చేయబడి 40 దినాలు ధ్యానం చేయాలి అనేటటువంటి విశేషాలు తర్వాత చేర్చబడ్డాయి. ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఏర్పాటు చేయబడినటువంటి కారణం ఒకటే, సంఘ విశ్వాసులు తమ విశ్వాసంలో చల్లారిపోకుండా ఎప్పటికప్పుడు వారు విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి, జీవము కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా మట్టలాదివారం నుండి మరి ఈ యొక్క వారం అంతటినీ కూడా మనం హోలీ వీక్, పరిశుద్ధ వారము అని పిలుస్తాము. అయితే ఇంకొక పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఆ పేరు ఏమిటంటే దిస్ ఈజ్ ద గ్రేట్ వీక్. ఇది చాలా గొప్ప వారము అనేటటువంటి కూడా పిలువబడుతుంది. క్రిసోస్టం అనేటటువంటి ఒక గొప్ప భక్తుడు ఎందుకు ఈ పేరు పిలుస్తారో ఆయన ఈ రీతిగా చెప్పారు. గ్రేట్ థింగ్స్ రాట్ అట్ దిస్ టైమ్ బై ద లార్డ్. యేసు ప్రభు వారు ఈ వారంలో చేసినటువంటి కార్యములు చాలా గొప్పవి, ఘనమైనటువంటివి అనేటటువంటిది. యెరూషలేములో జయప్రవేశం అనేటటువంటిది ఎంత గొప్ప కార్యం. అది సిలువకు నాంది ప్రస్తావనలాగా ఆయన ప్రవేశించారు. ఇక ఈ 3 రోజులు కూడా ఆలయంలో యూదులతో చేసినటువంటి సంభాషణలు తిరుగులేనటువంటి ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క శక్తిని అవి ప్రదర్శించినవి. అంతేకాదు పారమార్థికమైనటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు ఆయన బోధలో ఆవిష్కృతమైనవి. అదే రీతిగా మరి గురువారము యేసు ప్రభు వారు ఆయన ఈ పస్కా విందును ప్రభురాత్రి భోజన సంస్కారంగా ఆయన మార్చి దానిని ఆయన స్థాపించటం జరిగింది. అంటే ఆయన మనతో ఒక నూతన నిబంధన చేశారు.
ఇక ఫ్రైడే ఈజ్ కాల్డ్ గ్రేట్ ఫ్రైడే. అది మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం, కరెక్టే. గ్రేట్ ఫ్రైడే అండ్ గాడ్స్ ఫ్రైడే అని కూడా దాన్ని పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ దినమే యేసు చేసిన కార్యం మనకు రక్షణకు కారకమైంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ గ్రేట్ వీక్. ఒకవేళ మనము అంటే ఇక్కడ హాజరవుతున్న వారందరినీ బట్టి వందనాలు. నేను దూరంగా ఉన్నటువంటి వారు, ఆన్లైన్లో వింటున్న వారిని కూడా ఉద్దేశించి నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ 40 రోజులు మనం మిగిలిన దేశంలో రాలేకపోయినా దేవుని సన్నిధానానికి ఏ కారణాన్ని బట్టి అయినా ఈ వారమైనా మనం ఖచ్చితంగా సమయాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని ఆలయానికి రావడం మనకెంతో అది మేలుకరమని నేను నా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగాలు వేరు, అయితే వాస్తవంగా మనం ధ్యానించుకుంటున్నటువంటి మనకి ఇవ్వడినటువంటి అంశము అది భిన్నంగా ఉంది. 2 కలగలిసినటువంటి మరి అంశాలు ఈ దిన ధ్యానంలో మనకి ఇవ్వబడ్డాయి. అంజూరపు చెట్టును యేసు ప్రభువారు శపించడము, అలాగే దేవాలయాల్లో యేసు ప్రభువారు వెళ్ళి మరి అక్కడ ఆయన చేసినటువంటి క్రియలు మనం చదువుతున్నాం. మత్తయి సువార్త ప్రకారంగా మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు యొక్క సంఘటన ఒకే సంఘటనగా వ్రాయబడింది, స్టార్ట్ చేయబడి అది క్లోజ్ చేయబడింది అదే వచనాల్లో ప్యాసేజ్లో. మార్కు సువార్తికుడు ఏం చేశాడంటే యేసు ప్రభువారు శపించినటువంటి సంఘటనను ఒక భాగంగా ఉంచి దాని మధ్యలో యేసు ప్రభువారు దేవాలయంలో చేసినటువంటి కార్యాన్ని పెట్టి దాని తరువాత యేసు ప్రభువారు శపించినటువంటి చెట్టు ఎండిపోయి ఉండడం అనేటటువంటి దానిని అతడు వ్రాశాడు. అంటే అంజూరపు చెట్టు యొక్క ఈ కథనాన్ని 2 భాగాలుగా చేసి మధ్యలో దేవాలయ సంఘటనను పెట్టాడనమాట. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ప్రతి సువార్తికుడు కూడా సువార్తలు వ్రాశారు. ఎవరికైతే అవి అందించబడుతున్నాయో, ఎవరికైతే సువార్త నాడు వ్రాయబడిందో ఆ ప్రజలకు ఈ సువార్త క్లియర్గా అర్థం అవడం కోసం ఈ విధమైన సెట్టింగ్ చేయబడింది. అందుకని కొన్ని డిఫరెన్సెస్ మనకు మత్తయి, మార్కు, లూకాలో కనబడతాయి. అవి వాస్తవంగా కాంట్రడిక్షన్స్ కాదు. ఎవరైతే అందుకుంటున్నారో వారికి సువార్త క్షుణ్ణంగా అర్థం కావడం కోసం కొంత మార్పులు అందులో మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఆయన మట్టలాదివారం అయిపోయిన తర్వాత బేతనియ వెళ్ళి మరలా ఆయన తిరిగి వస్తూ ఉన్నారు. హీజ్ ఆన్ హిస్ వే టు జెరూసలేం. అలా వెళ్తుంటుండగా ఆయనకు ఆకలి వేసింది. వారు మార్గంలో వెళ్తున్నారు. యేసు ప్రభువారు అలా పక్కకు చూశారు. అక్కడ అంత దూరంలో ఒక అంజూరపు చెట్టు కనబడింది. యేసు ప్రభువారు ఆయన ఆకలి కొనిన వారే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ చెట్టుకు ఒక్క పండు కూడా లేదు. అయితే ఆకులు బాగా మరి దానికి ఉన్నాయి. యేసు ప్రభువారు ఒక్క పండు కూడా లేనటువంటి ఆ చెట్టును చూచినప్పుడు ఆయన అన్నారు, ఇక ఎప్పటికీ నీవు ఫలించకుందువుగాక అనేటటువంటి మాట ఆయన మాట్లాడడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ విశేషాన్ని మనం చూచినప్పుడు యేసు ప్రభువారు ఆయన తన శక్తితోటి ఎప్పుడు చేసినా అది మేలే, అది ఆశీర్వాదమే కలిగింది. ఎప్పుడు కూడా యేసు ప్రభు తన శక్తిని నెగిటివ్గా ఆయన ఉపయోగించలేదు. ఎప్పుడు ఆయన శాపపు మాటలు తన శక్తిని ఉపయోగించి ఒకరు నాశనం చేయడం అనేటటువంటిది ఎన్నడూ కూడా జరగలేదు. కానీ ఒక్క సందర్భంలోనే ఆయన ఆ యొక్క చెట్టును మరి శపించినట్టు మనం చూస్తాం. చార్లెస్ స్పర్జన్ అనేటటువంటి భక్తుడు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఆయన చేశారు. ఏమన్నారంటే, ద ఫస్ట్ యాడమ్ కేమ్ టు ద ఫిగ్ ట్రీ ఫర్ లీవ్స్ బట్ ద సెకండ్ యాడమ్ లుక్ ఫర్ ఫిగ్స్ అన్నాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ప్రస్తావించబడి ఇప్పటికీ భూమి మీద ఉన్నటువంటి చెట్టు అంజూరపు చెట్టే. అంటే 2వ అధ్యాయంలో మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షము, జీవవృక్షము గురించి ప్రస్తావించబడినా వాటిని మనం చూడలేదు. ఆ తర్వాత అవి ఎలా ఉంటాయి ఎవరికి కూడా తెలియదు, ఆదాము హవ్వలకు తప్ప. అయితే బైబిల్లో మొట్టమొదట ప్రస్తావించబడి ఇప్పటికీ భూమి మీద ఫలిస్తున్నటువంటి చెట్టు ఏదైనా ఉందంటే అది అంజూరపు చెట్టు. మొదటి ఆదాము ఆ చెట్టు దగ్గరికి ఎందుకోసం వెళ్ళాడంటే ఆకుల కోసం వెళ్ళాడట. మనందరికి కూడా తెలిసి ఎందుకు ఆకులు అంటే
వారు ఎప్పుడైతే ఈ యొక్క ఫలాన్ని తిన్నారో వారికి అర్థమైంది మేము దిగంబరులము అని. సిగ్గు అనేటటువంటి ఒక నూతనమైనటువంటి ఫీలింగ్ వాళ్ళకు కలిగింది. వాళ్ళు తమ యొక్క శరీరాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆకుల కోసం చూసినప్పుడు పెద్ద ఆకులు కలిగినటువంటి చెట్టు అంజూరపు చెట్టే. కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి ఆకులు కోసుకుని కచ్చడాలు చేసుకుని వారు తమ యొక్క దేహాన్ని వారు కప్పుకోవడం జరిగింది. అయితే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన పండ్లను వెదక వెళ్ళారట. ఆదాములో మానవాళి ఎలా ఉంది అంటే, స్టిల్ ద హ్యుమానిటీ ఈస్ ట్రయింగ్ టు కవర్ దెమ్సెల్వ్స్ దేర్ నేకెడ్నెస్. ఏ రీతిగా నేను కవర్ చేసుకోవాలి, నేను చేసినటువంటి దానిని ఏ సంజాయిషి చెప్పి నన్ను నేను జస్టిఫై చేసుకోవాలి అనేటటువంటి ధోరణిలోనే నేటికి మానవాళి వెళ్తుంది. తప్పు చేసే ప్రతి ఒక్కడు కూడా అది తప్పని ఒప్పుకోడు, తప్పును కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యుమానిటీ. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆదాము దగ్గర నుంచే వచ్చింది. ఈ రోజుకి నీ జీవితాన్ని నా జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ఎన్నిసార్లు మనం ఫ్రాంక్గా ఓపెన్గా మనము ఉన్నాము. ఎప్పుడైనా మనం మిస్ అయితే నేను మిస్ అయ్యాను, అయ్యో నేను మిస్టేక్ చేశాను అని ధైర్యంగా ఓపెన్గా చెప్పుకునే తత్వం మనలో ఉంటుందా? ఎక్కడ మన విలువ తగ్గిపోద్దు, ఎక్కడ మన గురించి చులకనగా అనుకుంటారు అని చెప్పి తప్పును అలాగే మనలో ఉంచుకొని we try to cover. Adam did the same thing, but the second Adam is not like that. He comes to you for the fruit. ఆయన మన దగ్గరికి వస్తాడు, ఎందుకంటే మన నుండి ఆయన ఫలాన్ని ఆశించేవాడు. చిన్న స్టేట్మెంట్ స్పర్జన్ గారు ఇచ్చారు, కానీ లోతైనటువంటి సందేశం మనకు అందులో కనబడుతుంది. ప్రియమైన వారలారా, యేసు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాన్ని వెదికినటువంటి విషయం ఒక పాత నిబంధన లేఖనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ లేఖనాన్ని మనము మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో మనం దాన్ని చూడవచ్చు. అక్కడ ఏమి వ్రాయబడి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయం 1వ వచనం చివరి భాగంలో ఈ మాట వ్రాయబడిందండి. నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. నా ప్రాణమునకిష్టమైన ఒక అంజూరపు పండైనను లేకపోయాను. ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఎంతో ఆశతో వెళ్ళాడు, ఆకలితో వెళ్ళాడు. ఆయనకి ఇష్టమట, ఆయన ప్రాణమునకి ఇష్టమట క్రొత్త ఫలము, దానిని ఆశించి వెళ్ళాడు. కానీ ఆ యొక్క చెట్టు ఖాళీ చేతులను చూపించింది. మనం మామూలుగా జనరల్గా ఆలోచన చేస్తే ఓ గొప్ప భావం మనము భావించుకోవచ్చు. యేసుక్రీస్తు ఎవరు? సృష్టికర్త. హీఈస్ ద క్రియేటర్. ఆయన తన క్రియేషన్ దగ్గరికి వచ్చాడు. క్రియేషన్ దగ్గర ఒక ఫ్రూట్ నాశించి వచ్చాడు. అంజూరపు చెట్టు ఆయన సృష్టియే కదా. దాని జీవితము ఎప్పుడు ధన్యమవుతుంది? సృష్టికర్త తన దగ్గరికి వచ్చి ఆయన ఇదిగో ఒక ఫలము కోసం చేయి చాపినప్పుడు ఆ చెట్టు తన ఫలమును ఆయనకు వడ్డించగలిగితే అది దాని జీవితానికి ధన్యత కలిగించేటటువంటిది. ఇట్ వాజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ట్రీ, బట్ యు సీ ఇట్ కుడ్ నాట్. అది అలా అందించలేకపోయింది. ఎందుకండి బ్రతుకు? ఆ చెట్టు బ్రతుకు ఎందుకు? ఇంకా తర్వాత నువ్వు ఎవరికి ఏం చేస్తే మాత్రం దానివల్ల ఏంటి ప్రయోజనం? నీ సృష్టికర్త ఆయన నీ దగ్గరికి వచ్చాడు ఒక ఫలము నాశించి. ఈ చెట్టు దగ్గర నా ప్రాణమునికి ఇష్టమైన ఫలం దొరుకుతుందని ఆశతో వచ్చాడు. ఆయనకి ఏమి అందించలేకపోయింది ఆ చెట్టు. ఒక ప్రశ్న, అది ఫలములు పండ్లు కాచేటటువంటి కాలము కాదట. దీనిని ఆధారం చేసుకుని చూడండి, పండ్లు కాయని కాలంలో ఆయన వెళ్ళి పండ్ల కోసం వెతకటం ఒక తప్పు, పండు లేకపోతే దానిని శపించడం రెండవ తప్పు అని యేసు ప్రభు మీద నిందలు వేయడానికి రెడీగా ఉండేవాళ్ళు లేకపోరు. కానీ యేసు ప్రభువును ఆ రీతిగా మనం నిందించడానికి, ఆయన అన్యాయస్తులని చెప్పడానికి ఇదొక కారణమా? అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రియమైన వారలారా, ఇది పస్కా కాలం. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ పాస్ ఓవర్. ఈ పస్కా కాలం వసంత కాలంలో వస్తుంది.
ఈ మార్చి కాలంలో వచ్చే ఈ నెలలో మార్చి ఏప్రిల్ నెలల్లో వస్తుంది పస్కా పండుగ. అయితే ఈ కాలానికి ఒక 6 వారాల తర్వాత, అంటే 1.5 month తర్వాత అది ఫుల్ గ్రోన్ ఫిగ్స్ని అది మరి పండిస్తుంది అన్నమాట. అయితే దానికి ముందు ఈ కాలంలో ఏ అంజూరపు చెట్టు అయినా ఏం చేస్తుందంటే దాని ఆకులు పెద్దగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తుంటారేమో, చాలామంది తెలిసి ఉండొచ్చు. ఆ యొక్క ఆకు క్రింద ఫలాలు వస్తాయి, దాని యొక్క విధానం అది. అయితే ఈ కాలంలో మరి ఈ ఆకుల క్రింద పచ్చని బుడిపెల వంటివి వస్తాయన్నమాట. పచ్చని బుడిపెలు, వాటిని ఏమంటారంటే అంజూరం యొక్క తొలి ఫలం అని అంటారు. వాటిని త్రోవను వెళ్ళేటటువంటి వారు కోసుకొని తింటారు. అవి పెద్ద టేస్టీగా ఉండేటటువంటివి కాదు, కానీ ఆకలిని తీరుస్తాయి. తర్వాత ప్రయాణంలో అలసిపోయేటట్టు ఉండేటటువంటి వ్యక్తికి వెంటనే అవి శక్తిని కూడా ఇవ్వగలిగేటటువంటివిగా ఉంటాయి. యేసు ప్రభు వారు వెళ్ళి వెతుకుతుంది ఆ యొక్క బొడిపెల్లాంటి వాటి కోసం అన్నమాట. అరబిక్ లాంగ్వేజ్లో దాన్ని తాక్ష్ అని అంటారు అన్నమాట ఇప్పటికీ కూడా. అయితే విశేషం ఏంటంటే, ఏ అంజూరపు చెట్టుకైతే ఈ సమయంలో అలాంటి తాక్ష్ ఉంటాయో, అంటే అలాంటి బొడిపెలు ఉంటాయో, ఆ చెట్టు ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ బొడిపెలు వచ్చినాయి కాబట్టి మరి పెద్దగా వచ్చేటటువంటి పండ్లు తప్పకుండా నేను ఫలిస్తాను అనేటటువంటి ప్రామిస్. ఈ నాబ్స్ దే ప్రామిస్ దట్ ద క్రాప్ విల్ బి దేర్. ఆ పంట వస్తుంది. ఒకవేళ అవి లేవనుకోండి, ఆ చెట్టు ఏం చెప్తుందంటే, ఈ సంవత్సరం నేను ఫలించలేను, నాకు చేతగా. అది యేసు ప్రభు వారు, ఫలాన్ని నువ్వు రేపు కూడా ఫలించలేవు, నా ప్రాణములకు ఇష్టమైంది. ఎందుకంటే యు ఆర్ ప్రామిసింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బేర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్, చాలా పంటను నువ్వు పండించబోతున్నావు అనే ప్రామిస్ ఈ నాబ్స్ ద్వారా, ఈ పచ్చని బొడిపెల ద్వారా నీవు ఇప్పుడు ఇస్తున్నావు. కాబట్టి నీ యొక్క ప్రామిస్ నా ప్రాణానికి ఎంతో మధురమైనటువంటి వాగ్దానంలా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, మనం ఫలించే ఆ తొలి ఫలం, ఆ యొక్క మొదటి ప్రామిసింగ్ అనేటటువంటి దాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏమీ చేయకుండా రేపొద్దు నేనేదో చేసేస్తాను అంటే ఆయన దాన్ని నమ్మడు. నీవు ఏ స్థానంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా, దానికి తగినటువంటి తొలి ఫలాన్ని నువ్వు ఫలించవలసి ఉన్నది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ వోంట్ బేర్ ఎనీథింగ్, యు ఆర్ ఫ్రూట్లెస్. ఎక్కడైతే ఫలరహితమైనటువంటి స్థితి ఉంటుందో అక్కడ వినాశనం అనేటటువంటిది ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఆ చెట్టును శపించారు. ఎందుకంటే ఫలం ఇవ్వలేదు, లేకపోతే దాని మీద ఆయన కోపం వచ్చింది, చిరాకు వచ్చింది అని అనుకుంటే అది కూడా సరికాదు. యేసు ప్రభు వారి కార్యం చేయడానికి ఒక కారణం ఉంది. అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయుల యొక్క జాతీయ జీవితానికి గుర్తుగా ఉందన్నమాట. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద నేషనల్ లైఫ్. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒలీవ చెట్టు ఇశ్రాయేలీయులకు కుటుంబ జీవితానికి గుర్తుగా ఉంది. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలీయులకు ఆధ్యాత్మిక జీవితానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు యొక్క అంజూరపు చెట్టు వారి యొక్క జాతీయ జీవితానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు వారు ఇదైన తర్వాత దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవాలయం అనేటటువంటిది నాడు ఇశ్రాయేలీయుల యొక్క అన్ని రంగాలలో ఉన్న వారి జీవితానికి కూడా ఇట్ ఈస్ ద సెంటర్. అది ఒక కేంద్రకంలా ఉన్నదన్నమాట. వారి యొక్క జాతి జీవనానికి, వారి యొక్క సమాజ జీవితానికి, వారి యొక్క మత జీవితానికి, వారి ఆధ్యాత్మిక జీవితానికి, వారి వ్యక్తిగత జీవితానికి కూడా ద టెంపుల్ హ్యాస్ బికమ్ ద సెంటర్. వారి యొక్క కల్చర్ అంతా కూడా ఇక్కడ నుంచి అది మరి అభివృద్ధి చెందింది. వారి యొక్క ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా, వారి యొక్క న్యాయ విధానం అంతా కూడా, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఎవరు వాళ్ళని పాలించినా, ఇదిగో ఇక్కడ ఉండేటటువంటి సన్హెడ్రిన్ సభ,
సన్హెద్రిన్ సభకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడు వారి యొక్క ఆ జన జీవితం అంతటినీ కూడా అతడు గైడ్ చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. సో టెంపుల్ అనేటటువంటి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. ఒకవేళ ఆ టెంపుల్ సరిగ్గా లేకపోతే దాని యొక్క ప్రభావం ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితాల మీద పడుతుంది, ప్రజల యొక్క మరి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవర్తన మీద పడుతుంది, ఆధ్యాత్మిక విశ్వాసం మీద, ఆధ్యాత్మికమైన ప్రవర్తన మీద పడుతుంది. అలాగే వారి యొక్క మరి ఈ యొక్క ప్రభావము వారి యొక్క సాక్ష్య జీవితం మీద పడుతుంది. అంతేకాదు వారి యొక్క కుటుంబాల మీద పడుతుంది. ఎదుగుతున్నటువంటి బిడ్డల మీద, యవనస్తుల మీద ఈ యొక్క దుష్ప్రభావము మరి అది పడేటటువంటి ప్రమాదం అన్నది. నాడు యెరూషలేం టెంపుల్లో మాత్రమే కాదు సుమా, నేడు క్రైస్తవ సంఘం యొక్క జీవితంలో కూడా ఇలాగే ఉంది. మన క్రైస్తవ విశ్వాసానికి ఆలవాలమైనటువంటిది ఏది అంటే మన యొక్క చర్చ్, మన సంఘమే. మన ఆధ్యాత్మికమైనటువంటి నడవడికను మనకు నేర్పించేటటువంటిది, విశ్వాసంలో మనం పెంపొందించేటటువంటిది సంఘమే. ఇదిగో ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి మన సాక్ష్య జీవితాలు ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నటువంటిది మరి ఎదుగుతున్న పిల్లల మీద, యవ్వనస్తుల మీద ప్రభావం చూపేటటువంటిదిగా ఉంటూ ఉంది. సో ఇది ఎలాగ నడిపించబడుతున్నదో ఈ వ్యవస్థ అనేటటువంటిది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. యేసు ప్రభు దేవాలయంలోకి వెళితే ఎక్కడైతే అన్యజనులు ప్రార్థన చేసుకుంటారో ప్రార్థనా స్థలం అది మార్కెట్ ప్లేస్గా మార్చబడింది, వ్యాపారపు టిల్లుగా మార్చబడింది. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ యొక్క ప్రదేశమంతా అంటే మధ్యలో అసలైనటువంటి టెంపుల్ ఉంటుంది, చుట్టూ కూడా ప్రాంగణం ఉంటుంది. ఈ ప్రాంగణం అంతటిని కూడా అన్యజనులు ప్రార్థన చేసుకునే స్థలంగా దాన్ని వాళ్ళు విడిచిపెడతారు. కానీ యేసు ప్రభు వెళ్ళే నాటికి పస్కా పండుగ కాలం కదండి, అక్కడ ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్మేవాళ్ళు షాపులు పెట్టేశారు. ఇంకో పక్కన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కౌంటర్స్ ఓపెన్ చేసేశారు. ఎంత ఎక్కువ ఉన్నాయంటే ప్రపంచం నలుమూలల నుండి కూడా యూదులు పస్కాను ఆచరించడానికి వస్తారు. కాబట్టి ఇది చాలా మంచి ఛాన్స్ వాళ్ళకి. అందుచేత ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుందామంటే నిలబడడానికే స్థలం లేనంతగా మొత్తం షాప్స్ అక్కడ ఓపెన్ చేయబడ్డాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే గొర్రెలను వాళ్ళు కొనుక్కుంటారండి. ఎక్కడ ఆలయ ప్రాంగణంలో అమ్మే గొర్రెల్ని. వాస్తవంగా వాళ్ళ గొర్రెలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. యెరూషలేం పర్వతం క్రింద వాస్తవంగా వాళ్ళు గొర్రెలు కొనుక్కోవచ్చు, అక్కడ గొర్రెల మార్కెట్ ఉంటుంది. కానీ తీరా గొర్రెను కొనుక్కొని ఇంత పైకి యెరూషలేం దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత దానికి హై ప్రీస్ట్ సర్టిఫై చేయాలి. ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునేటటువంటి పస్కా గొర్రె పిల్లకైనా హై ప్రీస్ట్ యొక్క సర్టిఫికేట్ ఉండాలన్నమాట. లేకపోతే దానిని దేవుడు అంగీకరించడు. అది వాళ్ళు నమ్మేటటువంటిది. అయితే తీరా కష్టపడి తీసుకెళ్తే ఆయన ఒకళ్ళు సర్టిఫై చేయకపోతే వేస్ట్ కదా. అందుచేత భక్తుల సౌకర్యార్థం వాళ్ళే గొర్రెల్ని అక్కడ అమ్ముతున్నారు. అక్కడ అమ్మే ప్రతి గొర్రె కూడా ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై ద హై ప్రీస్ట్, ప్రింట్ వేసేస్తారనమాట దాని మీద. అయితే ప్రజలు గొర్రెని ఎందుకు కొనుక్కుంటారండి? దానిని అర్పణ చేసి పాపక్షమాపణ, పాప విమోచన పొందుదాం, దేవునితో సమాధాన పడదాం, దేవునికి నా పాపం వల్ల కలిగించిన కోపాన్ని తొలగించుకుని నేను దేవునికి దయకు పాత్రనవుదామని ఆధ్యాత్మికమైనటువంటి ఆశతో వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క ప్రయత్నం ఆ అమ్మేటటువంటి వారికి అది ఒక అవకాశం. గమనించారు? వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఆశ, అవసరత, వీళ్ళకి ధనార్జనకు అది ఒక అవకాశం. కాబట్టి ఈ గొర్రె యొక్క రేట్ ఎంత, జనరల్గా ఇంత రేట్ అయితే వాళ్ళు ఎంతైనా వాళ్ళు రేట్ చెప్తారు. ఎందుకంటే వాడు పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళి కొనుక్కోలేడు కదా, ఇలా ఒక పండుగ అయిపోతుంది. చూసారా? లాభసాటి వ్యాపారం. రెండవది, బయట చలామణి అవుతున్నటువంటి నాణ్యాలన్నీ కూడా దేనారాలు. దేనారాలు దేవాలయంలో కానుకగా వేయకూడదు. కారణం ఏంటంటే
దేనారం మీద సీజర్ యొక్క ముఖ చిత్రం ఉంటుందన్నమాట. కాబట్టి మొదటి ఆజ్ఞ ప్రకారంగా ఏ విగ్రహాన్ని కానీ పూజించకూడదు అని ఉంది కదా. కాబట్టి ఈ యొక్క నాణ్యం మీద ఇది ఉంది, ఇది దేవుని యొక్క ఆలయంలో వేయడానికి కుదరదు. ఇది మొదటి ఆజ్ఞ. మనం మొదటి ఆజ్ఞను పాటించాలి. ఏంటనుకుంటున్నారో మీరు? అవి కానీ వేస్తారేమో, వేస్తే దేవుడు శపిస్తాడు. అయ్యా మరి మేమేం చేయాలి? మీరు ఇక్కడ వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మీరు మాకు ఆ యొక్క దేనారాలు ఇచ్చేస్తే మేము దానికి తగినటువంటి మరి నాణ్యాలు మేము ఇస్తాము. వాటి మీద దేవాలయానికి సంబంధించిన నాణ్యాలు బంగారపు పూత వేయబడి 10 ఆజ్ఞలు కలిగి ఉంటాయి. అయితే ఈ ఎక్స్చేంజ్ దగ్గర కూడా వీళ్ళేమో దేవునికి మనము పన్ను చెల్లించాలి, టెంపుల్ ట్యాక్స్ అనేది మాకు ప్రతి ఒక్కళ్ళు చెల్లించాలి, అలాగే దేవునికి నేను ఏదో అర్పణ చేయాలి, దేవుడు నాకు ఎన్నో మేళ్లు చేశాడు అని భక్తిభావంతో వీళ్ళుంటే అక్కడ అమ్మేటటువంటి వాడికి అదేం అక్కర్లా, ఇదే నాకు ఛాన్స్. కాబట్టి వాడు ఇచ్చిన దానికి చాలా తక్కువ అవతల మరి ఎక్స్చేంజ్గా ఇచ్చేటటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది దొంగల గుహ కాదా? ఇది వ్యాపారపు టిల్లు కాదా? ప్రజల యొక్క భక్తిని, ప్రజల యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క సమర్పణను దోచుకునేటటువంటి వ్యవస్థ ఇది. ఇది దైవికమైన వ్యవస్థ. గమనించండి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క అధికారం కనబడవలసినటువంటి స్థలంలో వీరు దానిని వారి హస్తగతం చేసుకుని దోపిడీ చేసేటటువంటి వారుగా మారిపోయారు. దీనంతటికి వెనకాల సన్హెడ్రిన్ సభ యొక్క అనుమతులు ఉన్నాయి. ప్రజలు ఏమీ చేయగలరు? అక్కడికి వచ్చినటువంటి వాడు మెస్సాయా. హీ హాజ్ ద ఫుల్ పవర్స్ టు డూ ఎనీథింగ్. అందుకే రోకలు మార్చేవారి బలలో ఆయన మరి పడద్రోశాడు. పావురాల్ని, ఎగ్లను, లేకపోతే గొర్రెలు అమ్మేవాడిని ఆ యొక్క త్రాళ్ళు చేసి వాటిని బయటికి తరివేశాడు. అంటున్నాడు, నా యొక్క మరి తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. దిస్ ఈజ్ సపోజ్ టు బి ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఇదిగో ప్రజలు దేవుడు కలుసుకునేటటువంటి దివ్యమైనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవాలయం. మీరు ఆ దేవునికి, ప్రజలకు మీరు మధ్యలో అడ్డుగా వచ్చేసారు. కలుసుకునివ్వడం లేదు. మీకు దేవుడు అక్కర్లేదు, భక్తి లేదు. ఇదిగో మీకు ప్రజలు యొక్క భక్తి జీవితము మీకు పట్టదు, వారి క్షేమము మీకు పట్టదు. మీ స్వార్థము, మీ ధనార్జన, ఇదిగో యొక్క వాటన్నిటి మీద కూడా మీ అజమాయిష్. మీకు ఆ గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో ఆ దేవుడు వెతుకుతున్నటువంటి అసలు మరి ఆ యొక్క ఫలం ఏంటో చూద్దామంటారా? మీకు ఆ 7 2వ వచనం నేను చదువుతున్నా. 1వ వచనం చివరిలో ఏముందంటే, నా ప్రాణములకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను, భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయాను. ద లార్డ్ ఈజ్ సీకింగ్ ఫర్ 2 ఫ్రూట్స్ ఎస్పెషల్లీ. ప్రభు 2 ఫలముల కోసం చూస్తున్నాడు. ఒకటేంటో తెలుసండి, భక్తి. రెండవది ఏంటో తెలుసండి, యథార్థత. ఈ 2 కావాలట. ఈ యొక్క అంజూరపు చెట్టు దూరం నుంచి చూస్తే అదేదో పెద్ద ఫలాలతో నిండిపోయినటువంటి చెట్లా కనపడుతుంది. ఎందుకంటే ఆకులున్న ప్రతి చెట్టుకు తప్పకుండా కాయ అనేటటువంటిది ఉండాలి. దూరం నుంచి ఎవరైనా ఆకులున్నాయని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే ఖచ్చితంగా ఆకుల క్రింద ఫలం ఉంటుంది అని. కానీ పర్టికులర్ ట్రీకి ఫలాలు లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ షో, బట్ దెర్ ఈస్ నో సబ్స్టెన్స్. అక్కడది కనబడుతుంది కానీ అక్కడ ఫలం అనేటటువంటిది లేదు. నాడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితం ఇట్ వాస్ షో టు ద వరల్డ్. ఏదో పెద్ద దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజల్లాగా వాళ్ళ లోకం ఎదుట షో చేస్తున్నారు, కానీ నిజంగా వాళ్ళ జీవితాల దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడు లేడండి. దేవునికి సంబంధించినటువంటి భక్తి కానీ యథార్థత కానీ లేవండి. సంగమా, ఈరోజు నీ స్థితి నా స్థితి అంటే మన జీవితాలు ఒట్టి షోయేనా? అంతేనా? లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రాణమునకు ఇష్టమైనటువంటి ఆ భక్తి మనలో నుండి ఆయన రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. ఆయన కోరి యథార్థత ఆయన మనలో చూచి, ఇదిగో నా గుణము
నా యొక్క బిడ్డలో, నా కుమారుల్లో, నా కుమార్తెలో కనబడుతుందని ఆయన ఆనందించగలరా? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. భక్తి లేకుండా, యథార్థత లేకుండా కనపడడం అంటే ఏంటో తెలుసండి? వేషధారణ. యేసు ప్రభువారు అసహించుకునేటువంటిది ఏమిటి అంటే వేషధారణ, హిపోక్రసీ. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6 డజను సార్లు వేషధారులారా, వేషధారులారా ఆయన పిలిచాడు. ఆయనకి ఎంత ఇష్టమైందో ఆ యొక్క జీవితం. వేషధారణలో ఒక స్థితిని మనం చూద్దామా? అలా చూసి మనం ముగించుకుందాం. చూడండి 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 28 వచనాల్లో నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 23, 27 నుండి 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపుడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. డైరెక్ట్ అటాక్. యేసు ప్రభువారు శాస్త్రులు, పరిసయ్యులు వింటూ ఉండగా వారి వినికిడిలో వారి వైపు ఆయన ఫింగర్ చూపించినంత డైరెక్ట్గా ఈ మాటలు మాట్లాడుతున్నారు. వేషధారులైనటువంటి పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధులంటే, సమాధులు సున్నం కొడితే చూడడానికి బాగా ఉంటాయి. సున్నం ఏంటి, ఇంకా ఎన్నెన్నో మనం చేయగలం కదండి. మార్బల్, గ్రానైట్, ఇంకా అవకాశం ఉంటే బంగారంతో కూడా పొదిగించగలరు. కానీ మీకు పైన ఏమి చేసినా త్రవ్వి లోపల చూస్తే దుర్వాసనతో నిండి ఉంటుంది. మానవ జీవితం ఎలా ఉంది అంటే పైకి నీతిగా కనబడుతుంది, కానీ అసలు లోపల చూసేటప్పటికి వేషధారణ, అక్రమం. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి తెలుసా? సమాధిని తెరిస్తే ఉండేటటువంటి అసహ్యత ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, వీఆర్ కాల్డ్ టు బి టెంపుల్. మనం ఎలా పిలువబడ్డామంటే దేవాలయంగా ఉండడానికి పిలువబడ్డాం. మన లోపల ఓపెన్ చేస్తే జీవము గల దేవుడు కనపడాలి. మీరు జీవము గల దేవుని ఆలయంలో ఉన్నారు. యు ఆర్ సపోజ్ టు బి ద టెంపుల్, నాట్ ద tomb. సమాధిలా కాదు. గుర్తుపెట్టుకోండి, నేను సమాధినా, దేవాలయాన్నా. నేను దేవాలయం అయితే దేవుడు నాలో కనబడతాడు. ప్రజలు దేవుని నాలో చూడగలుగుతారు. దేవాలయం కాకపోతే ప్రజలు నన్ను ఒక సమాధిగా చూస్తారు. కదులుతున్న సమాధి. ఆ సమాధి దగ్గరికి వెళ్తే దుర్వాసన, కంపు, చెడుగు, కల్మషం. మనం ఈరోజు యొక్క సందేశాన్ని సీరియస్గా తీసుకోవాలి. యేసు ప్రభు వారు వారిని అలా గద్దించి మళ్ళా వెళ్ళేటప్పటికీ అంజూరపు చెట్టు అంటే చిన్న చెట్టు అనుకునేది, కానీ మన వేప చెట్టులాగా, మామిడి చెట్టులాగా దాదాపుగా అంత 6 అడుగులు 9 అడుగులు ఎత్తు ఉండేటటువంటి చెట్టు ఉండేది. చిన్న చెట్టు కాదు, వేళ్లతో సహా బయటకు వచ్చేసి ఎండిపోయి ఉందట. ఇర్మియా కాలంలో ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన గద్దింపును ఇస్తే నాడు వారు దానిని తిరస్కరించారు. నాడు ఇర్మియా కూడా అదే అన్నాడు, మీరు దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా చేశారని. వాళ్ళు పట్టించుకోవాలి. బబిలోనీయుల యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఈ ప్రజలకు నాడు ఆయన గద్దింపనిచ్చారు. వాళ్ళు పట్టించుకోలే. జస్ట్ 40 సంవత్సరాల తర్వాత రోమా వాళ్ళు వచ్చి పూర్తిగా ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని, దేవాలయాన్ని ధ్వంసం చేసేశారు. 2000 సంవత్సరాలు దిక్కు దివాణా లేకుండా ఇదిగో ఈ యొక్క మరి వారి పితరులు చేసిన కార్యంగా వారి యొక్క జనరేషన్స్ ప్రపంచం అంతా చెదిరిపోయింది. 1948లో మరలా తిరిగి రావడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈసారి రాబోతున్నటువంటి డిస్ట్రక్షన్ ఉందో చూసారా, అది ఫైనల్. బబులోను చెరలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. రోమా వల్ల ప్రపంచంలో చెదిరిపోయిన వాళ్ళు మరలా తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి వినాశనం నిత్యమైనటువంటిది. మళ్ళా తిరిగి రావడానికి ఉండదు. వాళ్ళకి అలా జరిగింది కాబట్టి మాకు కూడా అలా జరుగుతుందని అనుకోవడానికి మనకు లేదనమాట. అందుచేత దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి మనము, ప్రభువు
మన జీవితాలను, మన సంఘాలను వెతికినప్పుడు ఆయన కోరుకుంటుంది ఏంటంటే యథార్థమైన జీవితం. నువ్వు లోపల ఎలాగున్నావో బయట అలాగే ఉన్నావు. బయట నువ్వు ఎలాగా కనపడుతున్నావో నీ ఆంతర్యంలో నీవు అలాగే ఉన్నావు. నీ యొక్క భక్తి నిజమైనటువంటి భక్తి, నీ యొక్క విశ్వాసము నిజమైనటువంటి విశ్వాసం. అది ఆయన కోరుకుంటున్నాడు. మరి అలాంటి ఫలాన్ని ఇవ్వడానికి మనం ఆయత్తపడదామా? పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.